రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. ఎలీషా, నా వలన నీకు ఏమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉంది, అది తప్ప మరేమీ లేదు అనెను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ సందర్భం, ఈ సంగతి ఏమిటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త దగ్గరికి ఒక విధవరాలు వచ్చేసింది, భర్త చనిపోయిన స్త్రీ. ఆమె భర్త కూడా ఒకప్పుడు ఎలీషా దగ్గర ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉండేవాడు. మొత్తానికి ఆయన మరి ఎలాగ చనిపోయాడు? ఆ శిష్యుడు అయితే చనిపోయాడు. తనకి ఒక భార్య ఉంది, ఆ శిష్యునికి 2 బిడ్డలు ఉన్నారు. మరి ఆ చనిపోతూ ఈ ఎలీషా గారి యొక్క శిష్యుడు మరి ఇంటి అవసరాల కోసమో లేకుంటే పిల్లల చదువుల కోసమో ఇక దేనికోసమో కానీ మొత్తానికైతే కొంత అప్పు చేశాడు. ఈయన చనిపోయేటప్పటికి ఆ అప్పు అట్లాగే ఉంది. ఇప్పుడు ఈ అప్పుల వాళ్ళు వచ్చేసి ఆ ఇంటి మీదకి వచ్చేశారు. ఏమ్మా, మీ ఆయన అప్పు బాగానే చేశాడు, తీర్చడానికి ఇప్పుడైతే ఆయన లేడు. మరి నువ్వు చూడబోతేనేమో ఒక స్త్రీవి, నువ్వు పని చేసి అప్పు తీర్చాలంటే నీ వల్ల కాదు. మేము ఒక పని చేస్తాం, నీకు 2 బిడ్డలు ఉన్నారు కదా, మీ ఆయన చేసిన అప్పుకి బదులుగా మీ 2 బిడ్డల్ని తీసుకెళ్ళిపోతాం. ఆ అప్పు తీర్చడం కోసం ఇదిగో మీ 2 పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ చేత నేను పని చేయించుకుంటాను. ఆ రకంగా ఈ అప్పు అనేది తీర్చుకుంటాను అని అప్పుల వాడు వచ్చి ఇంటి మీద పడ్డాడు. ఈమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఎటు తోచని పరిస్థితుల్లో ఎవరు నాకు సహాయం చేస్తారు అని ఆలోచించింది. ఆలోచించి చివరికి ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయింది. తన భర్త ఎక్కడైతే శిష్యరికం చేశాడో ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఇలా చెప్తూ ఉంది, అయ్యా, నీకు తెలియందేముంది, నా భర్త చనిపోయాడు. అతడు ఒకప్పుడు నీ శిష్యుడిగానే ఉన్నాడు. తను పోతూ అప్పు చేశాడయ్యా, ఆ అప్పు తీర్చకుండానే చనిపోయాడు. ఇప్పుడు అప్పుడు వాళ్ళు వచ్చేసి ఇదిగో నా పిల్లలిద్దరిని తీసుకుని పోతామంటున్నారు, మరి నన్ను ఏం చేయమంటావు అని ఎలీషా గారి దగ్గరికి వచ్చి, ఒక దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి, ఒక ప్రవక్త దగ్గరికి వచ్చి ఈమె అడుగుతుంది. ఇలా అడిగినప్పుడు ఆ ఎలీషా, ఆ దేవుని సేవకుడు, ఆ ప్రవక్త ఈమెతో ఒక మాట అంటున్నాడు. అదే మనం చదువుకున్న మాట. చదువుదాం. 2వ వచనం. నా వలన నీకు ఏమి కావాలి, నీ ఇంటిలో ఏమి ఉందో అది నాకు తెలియజెప్పు. చూడండి, ఈమె యొక్క పరిస్థితి అంతా విన్నాడు ఎలీషా. పరిస్థితి ఏమిటి? తన భర్త చనిపోయాడు, అప్పుల వాళ్ళు వచ్చి 2 పిల్లలను తీసుకుపోతామంటున్నారు. ఇప్పుడు అప్పు తీర్చాలి. ఈ అప్పు తీర్చడం కోసం ఈయన ఇస్తున్న ఒక మంచి మాట దేవుని సన్నిధిలో నుంచి ఏంటంటే, అమ్మా, మొదటిది, నా వలన నీకు ఏం కావాలి. రెండవది, నీ ఇంటిలో ఏముంది. నా వలన నీకు ఏదైనా కావాలి అని నువ్వు భావిస్తే నీ ఇంటిలో ఏముందో ముందు అది నాకు చెప్పాలి. దాచిపెడితే కుదరదు, దాచిపెట్టుకొని అబద్ధమాడితే కుదరదు. నీ ఇంటిలో ఏముందో యథార్థంగా నాకు చెప్పాలి, అప్పుడు నేనేదైనా సహాయం చేయగలుగుతాను. చాలాసార్లు మనకున్న పరిస్థితులను బట్టి ఇలాగే దేవుని సన్నిధికి వస్తాం. ఈ స్త్రీ గనక ఆ ప్రవక్త దగ్గరికి ఎలాగొచ్చిందో, ఆ దైవజనుడి దగ్గరికి ఎలాగొచ్చిందో, చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఎన్నో పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ స్త్రీకైతే ఒక అప్పుల వాళ్లే,
మనకు ఎన్ని సమస్యలు ఉంటాయో. కొన్నిసార్లు అప్పులు బాధలు మనల్ని బాధిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి కొన్నిసార్లు చుట్టుపక్కల వాళ్ళ నుంచి సూటిపోటి మాటలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఇట్లాంటివి జరిగే ఉంటాయి. జరగకుండా అయితే ఏ మనిషి ఉండడు. ఈ లోకంలో సమస్యలు లేని మనిషి అంటూ ఉండడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. లోకంలో ఒక సామెత ఉంది, ఎంత చెట్టుకు అంత గాలి. ఏంటంట? ఎంత చెట్టుకు అంత గాలి. చిన్న చెట్టు అయితే దాని నుంచి చిన్న గాలి ఉంటుంది, దానికి పెద్ద చెట్టు అయితే పెద్ద గాలి. కాబట్టి చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు ఏదో ఒక సమస్య ఉంటానే ఉంది. చిన్నప్పుడుకి చిన్న సమస్యలు, కాస్త పెద్దరిగితే దానికి సంబంధించిన బాధ్యతలు సమస్యలు, ఇంకా వయసు పెరుగుతూ ఉంటే బాధ్యతలు పెరుగుతూ ఉంటే సమస్యలు కూడా ఏమవుతాయి? పెరుగుతూనే ఉంటాయి. నా వలన నీకు ఏదైనా కావాలి అని నువ్వు భావిస్తే నువ్వు మొట్టమొదటగా చేయాల్సిన పని ఏమిటంటే, నీ ఇంటిలో ఏముందో అది నాకు తెలియజెప్పాలి. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా దేవుని వలన నీకు ఏమైనా కావాలి అని నువ్వు అనుకుంటే, దేవుని నుండి నాకేదైనా సహాయం రావాలి అని నువ్వు అనుకుంటే, మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, నీ ఇంటిలో ఏముందో అది నువ్వు దేవునికి ఉన్నది ఉన్నట్లుగా తెలియపరచుకోవాలి. ఏం చేయాలి? నీ ఇంటిలో ఏముందో ఉన్నది ఉన్నట్లుగా తెలియజెప్పాలి. ఏమండి, మా ఇంట్లో ఏముందండి? మా ఇంట్లో 4 గోడలు ఉన్నాయండి, సోఫా సెట్ ఉందండి, టీవీ సెట్ ఉందండి, అది ఉందండి, ఫ్రిడ్జ్ ఉందండి, ఇవి ఉండండి. ఇవి కాదు దేవునికి కావాల్సింది. దేవుడు మాట్లాడే ఇల్లు నీ 4 గోడల ఇల్లు కాదు. ఇక్కడ ఎలీషా అయితే ఆమె సహజమైన ఇంటి గురించి చెప్పాడు. అమ్మా, నీ ఇంట్లో ఏముంది అని అంటే ఈమె ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది. అయ్యా, నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉంది. ఏముంది? నూనె కొండ ఒకటి ఉంది. ఇక అది తప్ప నా ఇంట్లో ఏమీ లేదు అంటే, అప్పుడు ఎలీషా, నీ ఇంట్లో ఏదైతే ఉందో దాని ద్వారానే నీ సమస్యకు నేను పరిష్కారం ఇస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కూడా నీతో ఇదే అంటాడు. అమ్మా, నీ ఇంట్లో ఏముంది? ఇక్కడ దేవుడు నీ ఇల్లు అన్నప్పుడు నీ 4 గోడలు కాదు, నీకున్న వస్తువులు కాదు, నీకున్న వాహనాలు కాదు. ఇల్లు అంటే దేవుని యొక్క దృష్టిలో నీ యొక్క హృదయం. ఏమిటి? నీ యొక్క హృదయం. ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం తీసారా? చదువుదాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నాడని మీకు తెలియదా? ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడు జాగ్రత్తగా విను. నువ్వు ఎవరివి? నేను మనిషినండి అని అంటున్నావేమో. దేవుడు అంటున్నాడు నీవు దేవుని ఆలయం. మనిషి ఎవరంట? దేవుని ఆలయంగా ఉండాల్సిన మనిషి ఇది ఏమవుతున్నాడు? పాడైపోతున్నాడు. దేవుని ఆలయం ఎంత పరిశుద్ధంగా ఉంటుంది, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి. అట్లాంటి పరిశుద్ధంగా ఉండాల్సిన నీ ఆలయాన్ని, దేవుని ఆలయాన్ని, నీ దేహాన్ని మనిషి దినం ఏం చేస్తున్నాడు? పాడు చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నాడని మీకు తెలియదా? ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, నీ శరీరం, నీ దేహం దేవుడు నీకు ఇచ్చిన ఆలయం, దేవుడు నివసించే స్థలం అది. మరి నువ్వేం చేస్తున్నావో తెలుసా? దాన్ని దేవుడు నివసించే స్థలం కాకుండా సైతానుడు నివసించే స్థలంగా మార్చేస్తున్నావు. నీ ఆలోచనలను బట్టి, నీ తలంపులను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు చేసే దుర్వ్యసనాలను బట్టి, ఆ చెడు అలవాట్లను బట్టి నువ్వేం చేస్తున్నావు? నీ దేహాన్ని దేవుని ఆలయంగా కాకుండా అపవాది యొక్క ఆలయంగా మార్చేస్తున్నావు.
కాబట్టి దేవుని యొక్క ఆలయం ఏదైనా ఉంది అంటే అది మనమే, మన జీవితమే, మన హృదయమే. ఇప్పుడు దేవుడు అంటాడు, నేను నీకు సహాయం చేయాలి అంటే, నేను నిన్ను దీవించాలి అంటే, నీ పరిస్థితి నుంచి నిన్ను బయటపడేయాలి అంటే, నీ ఇంట్లో ఏముందో చెప్పు. అసలు ముందు నీలో ఏముందో చెప్పు, నీ హృదయంలో ఏముందో చెప్పు అంటాడు. అంటే దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మన నుంచి? యథార్థతను కోరుకుంటున్నాడు. ఉన్నది ఉన్నట్లుగా నీ సమస్యను ఆయన ముందు పెట్టడం దేవుడు కోరుకుంటున్నాడు. ఎటువంటి అబద్ధం లేకుండా, ఎటువంటి మోసం లేకుండా, ఎటువంటి దగా లేకుండా ఉన్న విషయాన్ని దేవునితో ఉన్నట్లుగా చెప్పడమే ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నీవు దేవుని సన్నిధికి వచ్చి కూడా, సేవకుడి దగ్గరికి వచ్చి కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడితే తప్పనిసరిగా దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. మీకు తెలుసా, ఒకసారి అపోస్తల కార్యాల్లో 5వ అధ్యాయంలో ఆనాడు సంఘం అభివృద్ధి పొందుతున్న మొట్టమొదటి రోజులు. ఆ దినాల్లో చాలామంది వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క ఇళ్ళు, భూములు ఇవన్నీ అమ్మేసి, మనం ఈ లోకంలో ఎంతకాలం ఉంటామండి? యేసుక్రీస్తు రాకడ దగ్గర పడుతుంది కాబట్టి ఈ లోకంలో మనం అంతా శాశ్వతం కాదు. కాబట్టి మనకున్నది ఏదైనా సరే నలుగురికి పంచుదాం, నలుగురికి భోజనం పెడదాం అనే ఉద్దేశంతో చాలామంది వాళ్ళ యొక్క భూములు, ఆస్తులు, ఇళ్ళు అమ్మేసి పేతురు దగ్గర, అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఎందుకు? ఏవండి, మా దగ్గర ఉంటే దీన్ని ఎట్ట ఖర్చు పెట్టాలో మాకు తెలియదు, మీకు ఇచ్చేస్తున్నాం. మీ దగ్గరికి చాలామంది ప్రార్థనకు వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని వాడండి అని చాలామంది వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులన్నీ తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఇది ఒక దంపతులు చూశారు, అననీయ, సప్పీరా. ఈ దంపతులు ఇద్దరు పేర్లేంటి? అననీయ, సప్పీరా. ఈ భర్త పేరు అననీయ, భార్య పేరు సప్పీరా. వీళ్ళిద్దరూ కూడా అందరూ భూములు అమ్మి అపోస్తలకి ఇచ్చేస్తున్నారు. మనకు కూడా భూమి ఉంది కదా, మనం కూడా దాన్ని అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర పెడదాం. ఆ విధంగా ఆ వెల కూడా అందరికీ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఇద్దరు కలిసి భూమిని అమ్మేశారు. ఏం చేశారు? పొలం అమ్మేశారు. ఎంత వచ్చినాయి? మన భాషలో చెప్పాలంటే 10 లక్షలు వచ్చినాయి అనుకుందాం. అంటే అక్కడ ఎంత అని లేదు, మనం అనుకుందాం ఒక 10 లక్షలు వచ్చినాయి అనుకుందాం. వీళ్ళిద్దరూ అనుకున్నారు, ఈ 10 లక్షలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తే మరి మనం ఎట్లాగా, మనం ఎట్లా బ్రతకాలి, తర్వాత మన పరిస్థితి ఏంటి అనుకున్నారేమో. ఒకవేళ మన కోసం కొంచెం ఉంచుకుందాం అనుకున్నారేమో. అనుకోవడంలో తప్పేమీ లేదు, వాళ్ళ కోసం ఉంచుకోవడంలో తప్పేమీ లేదు. మొత్తానికి వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఒక 2 లక్షలు దాచిపెట్టారు, ఇంట్లో పెట్టేశారు. ఇక మిగిలిన తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. పేతురు అడిగాడు, అననీయ, ముందు భర్త తీసుకొచ్చాడు డబ్బులు, తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పేతురు అననీయని అడిగాడు, అననీయ, నీ భూమిని ఇంతకే అమ్మారా అని అడిగాడు. ఎంత తెచ్చాడు? మన భాషలో మనం చెప్పుకుంటున్నట్లుగా 10 లక్షలు అమ్మేసి 2 లక్షలు ఇంట్లో పెట్టుకొని మిగిలిన 8 లక్షలు తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు అడిగాడు పేతురు, మీ భూమిని ఇంతకే అమ్మారా అని అడిగాడు. అడిగినప్పుడు వీళ్ళు యథార్థంగా చెప్పాల్సింది, ఉన్నట్లుగా చెప్పాల్సింది, అయ్యా నిజానికి 10 లక్షలకి అమ్మావయ్యా, 2 లక్షలు మా కోసం మేము ఇంట్లో పెట్టుకున్నాం, ఇక మిగిలింది 8 లక్షలు మాత్రం మేము ఇద్దామనుకున్నాం, ఇచ్చాము అని చెప్తే దేవుడు ఏమి అనడు. ఎందుకంటే ఏమైతే ఉందో వాళ్ళ హృదయంలో అదే ముందు పెట్టారు కాబట్టి. కానీ అననీయ అబద్ధం చెప్పాడు. ఏమని? అవునండి, ఎంతకే అమ్మామండి భూమిని అన్నాడు. ఎంతకి? 8 లక్షలకి అమ్మేసామండి, ఆ మొత్తం ఇదేనండి అని అబద్ధం చెప్పాడు. దేవుడికి తెలియదా? దేవుడు కోరుకునేది ఇదే. నీ ఇంట్లో ఏముంది, నీ హృదయంలో ఏముంది, ఉన్నది ఉన్నట్లుగా ఆయన ముందు చెప్పాలి. దాచిపెట్టడం, అబద్ధం ఆడటం,
దేవునికి ఇష్టం లేదు. ఆ 2 లక్షలు నువ్వు దాచిపెట్టుకున్నావు, నీ కోసం మంచిదే, తప్పేమీ కాదు, అది తప్పు కాదు. కానీ నువ్వు దేవుని సేవకుడు ముందు చెప్పేటప్పుడు, అయ్యా నిజానికి మేము ఎంతకు అమ్మాము, ఒక 2 లక్షలు మేము మా కోసం ఉంచుకున్నాం, మిగిలిందే తీసుకొచ్చి పెట్టామంటే దేవుడేమీ కోపగించుకోడు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నావు, యథార్థంగా ఉన్నావు దేవుని సన్నిధిలో, కాబట్టి దేవుడేమీ కోపగించుకోడు. కానీ వీళ్ళు అబద్ధం చెప్పారు. ఇంతకే అమ్మారా అంటే అవును ఇంతకే అని అబద్ధం చెప్పాడు. అప్పుడు పేతురు అన్నాడు, నీవు పరిశుద్ధాత్మను మోసగించడానికి సైతానుడు ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? నీవు మనుషులతో కాదు అబద్ధం ఆడుతుంది, దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు అన్నాడు. వెంటనే దేవుడు అతన్ని మొత్తాడు, అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఎందుకని? ఉన్నది ఉన్నట్లుగా దేవుని ముందు చెప్పడం లేదు, అబద్ధం ఆడాడు. కాబట్టి ఆ ఫలితాన్ని చూశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను అదే అడుగుతున్నాడు. నీ ఇంటిలో ఏముంది? నీ హృదయంలో ఏముంది? నీ ఆలోచన ఏముంది? నువ్వు చేసే పని ఏంది? యథార్థంగా నాకు తెలియజెప్పు, అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. నువ్వేం చేస్తావో తెలుసా? నీ ఇంట్లో ఒక రకంగా ఉంటుంది, దేవుడి ముందుకు వచ్చినప్పటికి ఇంకో రకంగా నువ్వు తప్పుగా చెప్తున్నావు. అందుకనే దేవుడు నీకు సహాయం చేయట్లేదు. సరే, ఈయన చనిపోయాడు, అననీయ చనిపోయిన తర్వాత కొంతమంది యవనస్తులు వచ్చి ఇతన్ని తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. ఈ భార్య అనుకుంటుంది, ఏంటి ఈయన పొద్దున అనంగా పోయిన మనిషి ఇంతవరకు తిరిగి రానే లేదు, అసలు ఏంటి, అసలు ఎంతసేపు ఉంటాడు ఏంటి వాళ్ళ దగ్గర అని అనుకొని ఈమె కూడా సాయంత్రానికి చిన్నగా వచ్చేసింది అపోస్తుల దగ్గరికి. అయ్యా మా ఆయన వచ్చాడు, ఇటు మీ దగ్గరికే వచ్చాడు డబ్బులు పట్టుకొని ఇచ్చేద్దామని, మరి రాలేదా అని అడిగింది. ఈ పేతురు అన్నాడు, రాకనే అమ్మ, వచ్చేశాడు, ఇదిగో ఆయన ఇచ్చిన డబ్బు ఇదిగో ఇక్కడే ఉంది ఎదురుగానే అని ఈమెను అడిగాడు. అమ్మా మరి మీరు భూమిని అమ్మేశారంట కదా? అవునయ్యా అమ్మాం, అప్పు తెచ్చి మీ పదల దగ్గరే పెడదామని వచ్చేసామయ్యా. మంచిది, మరి ఇదిగో ఇక్కడ ఇంత పెట్టాడు మీ ఆయన, మరి ఇంతకే అమ్మారా అని ఈమెను అడిగారు. ఈమెనా ఏం చెప్పాలి? అయ్యా నిజానికి మేము అంతకు కాదు అమ్మింది, ఇదిగో ఇంతకు అమ్మాము, మా కోసం కొంచెం ఇంట్లో పెట్టుకున్నాం, మిగిలింది మీ దగ్గర పెట్టేసామంటే బాగుంటుంది. కానీ ఇద్దరు భార్యాభర్త ముందే మాట్లాడుకున్నారుగా, ఏమని? ఇదిగో నిన్ను అడిగితే ఇంతకే అని చెప్పు, నన్ను అడిగినా నేను ఇంతకే అని చెప్దాం అని ఇద్దరు ముందే మాట్లాడుకున్నారు కదా. ఈమెకి గుర్తొచ్చి, అవునయ్యా ఇంతకే అమ్మింది మేము అన్నది. పేతురు అన్నాడు, మీ భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవించి దేవునితో అబద్ధం ఆడుతున్నారు. అది భూమి అమ్మక ముందు అది నీదే, అమ్మిన తర్వాత కూడా ఆ సొమ్ము ఎవరిది? మీదే కదా. పేతురు అంటున్న మాటలు, ఏమ్మా ఆ భూమి అమ్మక ముందు నీదే, అమ్మిన తర్వాత కూడా అది ఎవరిది? మీదే, మీదే కదా. మీరెందుకు దేవుణ్ణి మోసం చేద్దామనుకుంటున్నారు? మా కోసం మేము దాచిపెట్టుకున్నామండి, కొంచెం మిగిలింది మీ దగ్గర పెడుతున్నామండి అని అంటే దేవుడు ఏమైనా కొడతాడా? దేవుడు ఏమైనా వద్దు అంటాడా? లేదు కదా. ఎందుకు అనవసరంగా దేవుని సన్నిధికి వచ్చి అబద్ధం ఆడుతున్నారు? మీరు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతున్నారు అనేటప్పటికీ ఆమె ఆ మాటలు వింటూనే ప్రాణం వదిలేసింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఒక అబద్ధం వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రాణాన్ని బలిగొంది. అది కూడా ఆ అబద్ధం ఎక్కడ? దేవుని సన్నిధిలో, దేవుని సేవకుల ముందు ఆమె ఆడిన అబద్ధం వాళ్ళ ప్రాణం మీదకి వచ్చేసింది. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ ఇంటిలో ఏముంది యథార్థంగా చెప్పు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. నా వల్ల నీకు ఏదైనా సహాయం కావాలా? నీ ఇంట్లో ఏముందో చెప్పు, నీ హృదయంలో ఏముందో ఉన్నది ఉన్నట్లుగా చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగానికి వద్దాం. ఇక్కడ ఎలీషా ఈ విధవరాలితో అదే అంటున్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏముందో నాకు తెలియజెప్పు
అని అంటే ఆమె ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది. అయ్యా, నిజానికి మా ఇంట్లో ఏ బియ్యము లేవు, ఏ పిండి లేదు, కానీ నూనె కొండ ఒకటి ఉంది. నూనె కొండ ఒకటి ఉంది, అందులో కొద్దిగా నూనె ఉంది, అంతే, ఎందుకంటే ఏమీ లేదు మా ఇంట్లో ఇక అంది. వెంటనే ఈ ఎలీషా ఒక సలహా ఇచ్చాడు. అమ్మా, ఒక పని చెయ్యి, నీ ఊరంతా తిరుగు, ప్రతి ఇల్లు తిరిగి నీకు దొరకగలిగిన నూనె కుండలన్నీ తెచ్చుకో, ఖాళీ కుండలు తెచ్చుకో, అరువు తెచ్చుకో. ఏం తెచ్చుకోవాలి? అరువు తెచ్చుకో. అరువు అంటే తెలుసు కదా, మళ్ళీ ఇచ్చేస్తాం, మీ కొండ మీకే, కాస్త ఇవ్వండి అని అరువు తెచ్చుకో. ఎన్ని కొండలు దొరికితే అన్ని కొండలు తెచ్చుకో. నీవు నీ కొడుకు ఊరు మొత్తం తిరిగేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఖాళీ కొండ ఉంటే ఇవ్వండి, మళ్ళీ ఇస్తామని అరువు తెచ్చుకో. లేదండి, మాకు అద్దె కడితే కానీ మా కొండ ఇవ్వమంటే తెచ్చుకోండి. అట్లాగా అరువు తెచ్చుకోండి, మొత్తం కొండలన్నీ తెచ్చుకొని నీవు నీ కొడుకు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళండి, ఇంటి లోపలికి వెళ్ళండి, వెళ్ళి గడిపెట్టేయండి. నూనె కొండ ఒకటి ఉందన్నావు కదా, ఆ నూనె కొండ ఎత్తి ఆ ఖాళీ కొండల్లో పోసేయండి, వెళ్ళండి అని పంపించాడు. ఈమెకి ఏమి అర్థం కాలేదు. ఇదేంటి, నా బాధలో నేనుండి నా అప్పుల బాధలు తీర్చిన ఆయన నేను ఈయన దగ్గర పోతే ఈయనేంటి ఈ సలహా ఇస్తున్నాడు? కొండలన్నీ తెచ్చుకొని నా ఇంట్లో పెట్టుకొని నేనేం చేసుకునేది? ఈయన ఉందే ఖాళీ కొండ కదా, అది కూడా కొద్దిగా నూనె ఉంది ఆ కుండలో. ఆ కుండలో నూనె తీసుకొని ఈ ఖాళీ కుండల్లో నేను పోస్తే ఏం ఉపయోగం అనుకుందేమో. మొత్తానికి తన ఆలోచనలు ఏమున్నాయో పక్కన పెట్టేసింది. దేవుని సేవకుడు చెప్పాడు కదా, దేవుని సేవకుడు మాటే దేవుడు చెప్పినట్లుగా అనుకుంది. వెంటనే ఊరు మొత్తం తిరిగింది, తను తన కొడుకులు ఊరు మొత్తం తిరిగారు. తిరిగి ఎన్ని కొండలైతే అరువు తెచ్చుకోగలిగారు అన్ని కొండలు తెచ్చేసుకున్నారు. మొత్తానికైతే తను తన బిడ్డ ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. ఇద్దరు కుమారులు తను లోపలికి వెళ్ళిపోయారు. తలుపులు వేసేసి గడిపెట్టారు. ఇక దైవజనుడు చెప్పినట్లుగానే ఆ నూనె కొండను తీసుకొని ఇక ఖాళీ కొండలో పోయటం ప్రారంభించారు. జరిగిన అద్భుతం ఏంటంటే, దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఆ కొండలో ఉంది కొద్ది నూనె, కానీ అది పోస్తా ఉంటే వస్తానే ఉంది. అలాగా వచ్చి ఒక కొండ నిండింది. ఆ నిండిన కొండని ఒక పక్క పెట్టేశారు. మళ్ళీ ఖాళీ కొండను తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో పోస్తున్నారు. అది నిండింది, పక్కన పెట్టారు. ఇలాగా నిండినవన్నీ ఒక పక్క, ఖాళీ అన్ని ఇంకో పక్క పెట్టుకుంటూ వచ్చారు. మొత్తానికైతే అన్ని కొండల్ని నూనెతో నింపుతూనే ఉన్నారు. ఈ నూనె మొదట్లో ఎంత ఉంది కొండలో? కొంచెమే ఉంది, కానీ ఇప్పుడు పోస్తానే ఉంటే వస్తానే ఉంది. అలా నిండి తెచ్చుకున్న కొండలన్నీ అయిపోయినాయి. ఇక తల్లి అంటుంది, అరే కొండలు తీసుకురారా ఇంకా అంటుంది. కొడుకు అంటున్నాడు, అమ్మా ఇంకెక్కడ ఈ కొండలో, ఊరు మొత్తం తిరిగి తీసుకొచ్చాం కదా, ఇంకెక్కడా లేవు, అయిపోయినాయి, ఇక కొండలు లేవు అన్నాడు. ఎప్పుడైతే ఆ కొండలన్నీ నిండిపోయినాయో ఆ నూనె ఆగిపోయింది. ఖాళీ కొండలు లేవేక అన్ని కొండల నిండా నూనె ఉంది. ఈమె ఇక తలుపులేసి చకచకా పోయి మళ్ళీ దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, మీరు చెప్పినట్లే చేశా, ఖాళీ కుండలన్నీ తెచ్చుకున్నా, ఇంట్లో పెట్టుకున్నా, నూనె నింపేసా, అన్నిట్లో నూనె నిండిపోయిందండి, ఇప్పుడు ఏం చేయమంటారు ఇప్పుడు అంది. ఈ సేవకుడు చెప్పాడమ్మా, అన్ని కుండలు నిండిపోయినాయా? అవునయ్యా, అన్నీ నిండిపోయినాయి, ఏది ఖాళీగా లేదయ్యా. ఒక పని చెయ్యి, ఇక ఆ నూనె అంతా అమ్మేసి నీ అప్పులు తీర్చేసుకో. ఏం చేసుకోవాలి? ఆ నూనె అమ్మేసేయి. నూనె అంటే ఆ రోజుల్లో చాలా విలువైంది కదా. ఆ నూనె అమ్మేసి నీ అప్పులన్నీ తీర్చేసుకో. నీకు నీ ఇక మిగిలింది నీ కోసం, నీ పిల్లల కోసం ఉంచుకో, ఇక వాడుకో. ఆ విధంగా నీవు నీ పిల్లలు సంతోషంగా బ్రతకండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు వాళ్ళ యొక్క అవసరాన్ని తీర్చాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు,
యథార్థంగా చేశారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. ఆమె అదే చెప్పింది, ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది, అయ్యా నా ఇంటిలో ఇది ఉంది. కాబట్టి దేవుడు ఆమె యొక్క యథార్థతను చూశాడు, ఆమె యొక్క అవసరత తీర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా దేవుడు గనక నీకు సహాయం చేయాలని నువ్వు ఆశపడితే, నీ జీవితంలో దేవుడు ఇట్లాంటి ఒక అద్భుతాన్ని జరిగించాలని నువ్వు కోరుకుంటే, దేవుడు నీ నుంచి ఆశించేది ఏమీ లేదండి. నీ దశమ భాగం దేవునికి అవసరం లేదు, నీ వెండి బంగారాలు దేవునికి అవసరం లేదు. కానీ దేవుడు ఒకటే అంటున్నాడు, నీ ఇంట్లో ఏముంది, నీ హృదయంలో ఏముంది, నీ జీవితంలో ఏముంది? పాపముందా? యథార్థంగా నా ముందు చెప్పు. ఒకవేళ భరించరానిది ఏదైనా ఉందా? యథార్థంగా నాతో చెప్పు. ఉన్నది ఉన్నట్లుగా నీ హృదయాన్ని ఇదిగో నా ముందు పరిచేయి, నేను నీకు సహాయం చేస్తా. ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్లుగా నీ హృదయంలో ఉన్నదంతా కూడా దేవుని ముందు చెప్పాలి. కోపం ఉందా? దాన్ని దేవుని ముందు పరిచేయి. ఇంకా ఏదైనా ఉందా? అది దేవుని ముందు పరిచేయి. అలా పరిస్తే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఒకసారి పాత నిబంధన గ్రంథంలో సమూయేలు గ్రంథం చూస్తే కనుక హన్న, పెనిన్న అనే ఒక ఇద్దరు స్త్రీలు ఉంటారు. ఈ ఇద్దరు కూడా ఒక అతనికి భార్యలుగా ఉన్నారు. అయితే ఈ పెనిన్న పిల్లలు కలిగారు. ఈ హన్నాకి ఎంతకాలానికి పిల్లలు లేరు. ఈమె హృదయంలో బాగా కోపం, బాగా ద్వేషం నిండిపోయింది. అది పిల్లలు కలగలేకపోవడానికి కారణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మొత్తానికైతే తన సహోదరి పట్ల, పెనిన్నా పట్ల ఒక రకమైన ద్వేషభావం, ఒక రకమైన కోపం మొత్తం కూడా ఉండిపోయింది. అందుకని ఎంతసేపటికి ఈమెకి పిల్లలు కలగటం లేదు. సంవత్సరం వస్తూ ఉంది, బలి అర్పిస్తుంది, పిల్లలు లేరు. ఇంకో సంవత్సరం వచ్చింది, బలి అర్పించింది, మళ్ళీ పిల్లలు లేరు. ఇట్లాగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ పెనిన్నా ఏమో, నీది ఒక జన్మేనా, చూడు నేనైతే చూడు ఎంతమంది పిల్లల్ని కన్నాను, నువ్వు చూడు కనీసం ఒక కాయని కూడా కాయలేంత వరకు అన్నట్లుగా చాలా తోలనాడుతూ ఉండేది. ఈమెకి అసహనం పట్టలేక ఒకనొక సమయం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తన కోపాన్ని అంతా, తన ఆవేశాన్ని అంతా దేవుని సన్నిధిలో పరిచేసుకుంది. మీకు అర్థమైందా? ఎంత కోపం, ఎంత ద్వేషం తనలో ఉందో తెలియదు, అదంతా కూడా దేవుని సన్నిధిలో విప్పేసుకుంది ఒకనొక సమయంలో. అప్పుడు దేవుడు ఆమెకు వాగ్దానం చేశాడు, అమ్మా ఇదిగో వచ్చే సంవత్సరానికి నీ బిడ్డ నీ చేతిలో ఉంటాడు. ఎందుకు? అప్పటి వరకు హన్న తన హృదయంలో ఉన్న ఆ కోపాన్ని తనలోనే దాచుకుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చేసి ఆ కోపాన్నంతా వెళ్ళగక్కుందో, తన హృదయాన్ని ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో పరిచేసిందో, దేవుడు సంతోషించాడు. ఆమెకు ఏదైతే కావాలో దేవుడు ఆమెకు ఇవ్వడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ నుంచి ఆశించేది ఇదొక్కటే. నువ్వు తప్పు చేసావా, ఉప్పు చేసావా కాదు. ఉన్నది ఉన్నట్లుగా నీ హృదయం లోపల ఏముందో అది ఆయన ముందు చెప్తున్నావా లేదా? ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. ఎలీషా ఈ విధవరాలతో చెప్పిన మాట ఇదే, అమ్మా నీ ఇంట్లో ఏముంది నాకు తెలియచెప్పు అనంటే, ఇంట్లో ఏముందో అది ఆమె ఉన్నట్లుగా చెప్పింది, యథార్థంగా చెప్పింది. కాబట్టి తన అవసరం దేవుడు తీర్చాడు. కాబట్టి నీవు కూడా ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చి నీ పరిస్థితి ఏమిటి, నీ హృదయ పరిస్థితి ఏంటి, నీ ఇంట్లో పరిస్థితి ఏంటిది, నీ భార్య పరిస్థితి ఏంటి, నీ భర్త పరిస్థితి ఏంటి, ఇట్లాగా ఉన్నది ఉన్నట్లుగా సమస్తం ఆయన దగ్గర చెప్పుకుంటే దేవుడు నీ సమస్యకు కూడా ఒక పరిష్కారం చూపిస్తాడు. ఈ స్త్రీ యొక్క సమస్యకు దేవుడు పరిష్కారం చూపించినట్లుగానే నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య అది ఏదైనా కానీ దేవునికి అసాధ్యమైతే కాదండి. ఎటువంటి సమస్యలైనా సరే దేవుడు పరిష్కారం చేసి నీకు చూపెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి రా. నీ సమస్యకు పరిష్కారం నీకు దొరకాలంటే ఎవరి దగ్గరికి రావాలి? దేవుని సన్నిధి దగ్గరికి రావాలి. ఈ స్త్రీ గనక ఎలీషా దగ్గరకు రాకుండా, జాగ్రత్తగా చూడండి,
ఎలీషా దగ్గరికి రాకుండా వేరే దగ్గరికి, బంధువుల దగ్గరకో, స్నేహితుల దగ్గరకో, ఇంకా వాళ్ళ దగ్గరకో వీళ్ళ దగ్గరకో వెళితే తన సమస్యకు పరిష్కారం లభించేదా? ఏమో, వచ్చేదో కాదు. అలా తిరిగి 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 ఆమె జీవితం ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయో. ఈ లోపల అప్పుల వాళ్ళు వచ్చి ఎంత ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. దేవుని కృపను బట్టి ఆమె ఎంచుకున్న మార్గం ఏంటి? దైవజనుడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిన్ను బాధించే సమస్యలు ఏవైనా కానీ, నీ జీవితంలో ఉన్న ఇబ్బందులు ఏవైనా కానీ, నీవు రావాల్సిన ఒకే ఒక ప్లేస్ ఉందే, అది దేవుని యొక్క సన్నిధి. యేసు క్రీస్తు దగ్గరకు నువ్వు రా. నీకున్న ప్రతి సమస్య ఆయన తీసేస్తాడు. నీకున్న ప్రతి ఇబ్బంది ఆయన తీసేస్తాడు. నీ సమస్య ఏదైనా సరే ఆయన పరిష్కారం చేసి నీ ముందు పెడతాడు. నీ జీవితంలో సంతోషాన్ని నింపుతాడు. నీకున్న ప్రతి సమస్య నుంచి ఆయన సంపూర్ణంగా విడుదలిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది లోకంలో వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావడానికి బదులుగా వీళ్ళు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటున్నారు. అలాగా తిరిగి 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 వాళ్ళ సమస్యని పెద్దది చేసుకుంటున్నారు, కానీ పరిష్కారం అయితే రావట్లేదు. మనకి బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ తెలుసు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. ఎవరేమే? 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. రక్తస్రావ రోగం మనకి బాగా తెలుసు. మహిళలకి, ఆడవాళ్ళకి పీరియడ్స్ అనేవి ఉంటాయి. ప్రతి నెలలో 3 రోజులు వరకు ఉంటాయి. ఆ సమయంలో వాళ్ళకి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఆ రక్తస్రావం అనేది ఆ 3 దినముల్లో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ శరీరంలో మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. 3 రోజులకి మనకి ఇంత ఇబ్బందిని, ఇంత బాధ అనుభవిస్తున్నప్పుడు మరి ఈమెకు ఇట్లాంటి పరిస్థితి ఎంత కాలం నుంచి ఉంది? 12 సంవత్సరాల నుంచి ఉంది. ఈమె యొక్క బాధ ఎంత వర్ణాతీతమో ఒకసారి ఆలోచించండి. ఇంత బాధ అనుభవిస్తున్న ఈమె వెళ్ళని డాక్టర్ లేడు, చేయించుకొని వైద్యం లేదు. ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు ఏది చెప్తే అది చేసింది. ఈయన దగ్గరికి బాగా చేస్తే బాగా అవ్వలేదు, ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. మొత్తానికి వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు, మందులు ఇచ్చారు, దానివల్ల కాలేదు. ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఆయన డబ్బులు తీసుకొని మందులు ఇచ్చాడు, ఇంకా వల్లగాల. మొత్తానికైతే అందరినీ సంప్రదించింది, అందరి దగ్గరికి వెళ్ళింది, కానీ ఎవరి వల్ల ఏ స్వస్థత రాలేదు. చివరికి ఆమె మరింత సంకటపడింది అని దేవుని వాక్యంలో ఉంది. ఏమైందంట? మరింత సంకటపడింది అంటే ఆమె యొక్క స్థితి దిగజారిపోయింది. బాగా దిగజారిపోయింది. ఎంత దిగజారిపోయింది అంటే ఒక పక్క ఇక డబ్బులు కూడా ఖర్చు అయిపోయినాయి. మొత్తం ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. పోనీ ఒంట్లో ఉన్న రోగం ఏమైనా తగ్గిపోయిందా అంటే అది లేదు, అది పెరుగుతూనే ఉంది. ఇక ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఏది కావట్లా. ఇక నా జీవితం ఇంతేనేమో, నా సమస్యకు పరిష్కారం దొరకదేమో అనుకుంది. కానీ ఒకానొక సమయంలో యేసు ప్రభు గురించి విన్నది. ఫలానా యేసు క్రీస్తు చనిపోయిన వారిని లేపుతున్నాడు, ఫలానా యేసు క్రీస్తు రోగమున్న వాళ్ళని బాగు చేస్తున్నాడు, ఫలానా యేసు క్రీస్తు దయ్యాలని వదిలిస్తున్నాడు, ఫలానా యేసు క్రీస్తు ఇదిగో అద్భుతాలను చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, నీవు కూడా వెళ్ళొచ్చు కదా అని బహుశా ఎవరో చెప్పారేమో. యేసు క్రీస్తుని గురించి విన్నది, ఆయన పట్ల విశ్వాసం కలిగింది. ఈమె అనుకుంది, నేను వెళ్ళాలి, కనీసం ఆయన చెంగు, వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నాకు స్వస్థత వస్తుంది. ఇంతమంది డాక్టర్ల దగ్గర సంప్రదించా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళా, నాకేమీ జరగలేదు. నాకు నమ్మకం ఉంది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటా, చాలు నా రోగం బాగవుతుంది అనుకుంది. మరి వెళ్ళాలంటే ఆషామాషి కాదు కదా. ఇట్లాంటి ఒక స్త్రీ, ఇట్లాంటి రోగంతో ఉన్న ఒక స్త్రీ సమాజం మధ్యలోకి వెళితే చుట్టూ వాళ్ళ పరిస్థితి ఏంటి?
పలానా రోగం ఉన్న స్త్రీ, రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ ఇదిగో మనుషుల మధ్యలోకి వచ్చిందంటే మనుషులు ఏం చేస్తారు? రాళ్ళు పెట్టుకొని చావగొట్టి చంపేరు. ఆ రోజుల్లో పరిస్థితి అట్లాగే ఉండేది. వాళ్ళు కడగా ఉండాలి, అంతేగాని మనుషుల్లోకి రాకూడదు. కానీ ఈమె ధైర్యం చేసింది, ఏ విధంగా అయినా సరే నేను వెళ్ళాలి, ఏ రకంగానైనా సరే నేను స్వస్థత పొందాలి. మరి ఎట్లాగా నలుగురికి తెలిస్తే బాగోదు. మరి చక్కగా ముసుగేసుకుంది, తన ముఖం ఎవరికీ కనపడనివ్వకుండా ముసుగేసుకొని ఎవరికి తెలియకూడదు అనుకుంది. చక్కగా వచ్చేసింది, జనసమూహంలో బడి వచ్చేసింది. ఎవరికి కనపడలేదు ఈమె ముఖం. ఎవరో అనుకున్నారు చుట్టూ ఉన్నవాళ్ళు. మొత్తానికైతే ఆమె యేసు ప్రభు ఎవరు అని ఎత్తుక్కుంటూ వచ్చేసింది. వచ్చి జాగ్రత్తగా రహస్యంగా యేసు ప్రభు చెంగు పట్టుకుంది, వస్త్రపు చెంగు పట్టుకుంది. విశ్వాసంతో వచ్చింది, మరణానికి తెగించి వచ్చింది. నలుగురికి చూస్తే చంపేస్తారని తెలుసు, అయినా సరే ధైర్యం చేసి వచ్చింది. విశ్వాసంతో వచ్చి యేసు ప్రభు వస్త్రపు చెంగు పట్టుకుంది. ఆమె యొక్క విశ్వాసాన్ని దేవుడు వమ్ము చేయలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఎంత దారుణమైనా సరే నీవు విశ్వాసంతో దేవుని సన్నిధికి రా. నీ విశ్వాసాన్ని ఆయన వమ్ము చేసేవాడు కాదు. నీవు ఎంతగా నమ్ముతావో ఆయన అంతగా చేస్తాడు. ఈమె అలాగ నమ్మింది, వస్త్రపు చెంగు పట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈమెలాగా నీవు కూడా నీ జీవితంలో ఎంతో మంది వరకు తిరిగి అలసిపోయావేమో, నీ సమస్యకు పరిష్కారం దొరకలేదేమో. ఇదిగో యేసు క్రీస్తు ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నా దగ్గరకు రా, నీ సమస్యకు నేనిస్తాను పరిష్కారం, నీ పరిస్థితికి నేనిస్తాను పరిష్కారం, నా దగ్గరకు రా అని పిలుస్తున్నాడు. ఈమె విశ్వాసంతో వచ్చింది, ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టింది. యేసు ప్రభువుకు తెలుసు తన్ను ముట్టుకున్న స్త్రీ ఎవరు అని. అయినా సరే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈమె సాక్ష్యం అందరికీ వినిపించాలనే ఉద్దేశంతో యేసు ప్రభు అడిగాడు, ఎవరయ్యా నన్ను పట్టుకుంది, ఎవరు నన్ను ముట్టుకుంది అని అంటే శిష్యులు అంటున్నాడు, ఏంది ప్రభువా, ఎంతమంది నీ మీద పడుతున్నారు, ఎంతమంది జనం నీ మీద పడుతున్నారు, నన్ను ముట్టుకుంది ఎవరు అంటున్నావేంటి నాయనా అంటే యేసు ప్రభు అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, ప్రభావం నాలో నుంచి బయటికి పోయింది. ఎవరు అని అంటే ఆ స్త్రీకి అర్థమైంది, తన బాధ నుంచి విముక్తి కలిగిందన్న సంగతి అర్థమైంది తనకి. వెంటనే వణుక్కుంటూ వచ్చింది, అయ్యా నేనేనయ్యా. అమ్మా ఏంటి నీ పరిస్థితి, ఎందుకు పట్టుకున్నావు, నా ప్రభావం నీకెందుకు అవసరమైంది, దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పమ్మా అంటే అప్పుడు చెప్పింది, అయ్యా నేను రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీని, నాకు ఈ రోగం ఇప్పటిది కాదయ్యా, 12 సంవత్సరాల నుంచి ఉంది. దీన్ని బాగు చేసుకోవడం కోసం ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళానో, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నానో, ఎవరి వల్ల కాలేదయ్యా. నిన్ను గురించి విన్నానయ్యా, నువ్వు బాగు చేస్తావని నమ్మకం నాకు వచ్చింది. కనీసం నీ వస్త్రపు చెంగు పుట్టుకున్నా సరే నేను బాగవుతానని నమ్మకం ఉందయ్యా. ఆ నమ్మకంతోనే వచ్చాను, నీ వస్త్రపు చెంగు ముట్టుకున్నాను, ఇప్పుడు నాకు బాగయింది, నేను మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను అని అందరి ముందు సాక్ష్యం చెప్పింది. యేసు ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానంగా వెళ్ళిక, నిన్ను ఎవరు ఏమనరిక, ఎందుకంటే నీకున్న రోగం బాగైంది కాబట్టి. ఒక రోగంతో ఉండుంటే ఈ మాట వినగానే చుట్టూ ఉన్న వాళ్ళు రాళ్ళు కొట్టి చంపేవాళ్ళేమో, కానీ ఇప్పుడు నీకు ఆ రోగం లేదు, నువ్వు బాగుపడిపోయావు కాబట్టి ఏ భయము లేకుండా సమాధానంగా నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈమె తన హృదయంలో ఉన్నది ఏంటో, తన జీవితంలో ఏమైతే జరిగిందో అది ఉన్నది ఉన్నట్లుగా అందరి ముందు పరిచింది. తన ఇంటిలో ఏమైతే ఉందో ఉన్నది ఉన్నట్లుగా అందరి ముందు చెప్పేసింది. దేవుడు ఆమెకు, అమ్మా భయపడమాకిక, సమాధానంగా వెళ్ళు, శాంతిగా వెళ్ళు, నిన్ను ఎవ్వరు ఏమీ చేయరు,
నీ సమస్యకు పరిష్కారం దొరికింది, ఇక నిశ్చింతగా వెళ్ళు అన్నాడు. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిన్ను బాధించే సమస్యలు ఏమున్నాయో అవి నీకు తెలుసు. అవి ఆర్థిక సమస్యలా, మానసిక సమస్యలా, అనారోగ్య సమస్యలా, ఏవైనా సరే ఇదిగో యేసు ప్రభు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. నా దగ్గరకు రా, నీలో ఏముందో, నీ హృదయంలో ఏముందో, నీ జీవితంలో ఏముందో అది నాకు చెప్పు, తెలియజెప్పు, నేను నీకు పరిష్కారం చూపిస్తాను అంటున్నాడు. మరి ఆయన సన్నిధికి వస్తావా? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం. నువ్వు ఎక్కడెక్కడికి తిరిగినా సరే చెప్తూ ఉన్నాను, నీకున్న సమస్యకు పరిష్కారం దొరకదు. యేసుక్రీస్తు సన్నిధికి రా. ఎవరు పరిష్కరించలేని సమస్యను ఇదిగో ఆయన నీ కోసం సులువుగా పరిష్కరిస్తాడు. నీ జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తాడు, ఒక పరమార్థాన్ని ఇస్తాడు. నీ సమస్యల సుడిగుండ నుంచి నిన్ను విడిపించి ఇదిగో శాంతి సమాధానాలు ఆయన నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నిజంగా అటువంటి శాంతి సమాధానం నీ జీవితంలో నీకు కలగాలి అంటే, దేవుని దగ్గర నుంచి నీకు అద్భుతం జరగాలి అంటే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించాలి అంటే, ఇదిగో నీ హృదయంలో ఏముందో, నీ ఇంటిలో ఏముందో ఉన్నది ఉన్నట్లుగా ఆయన సన్నిధిలో పరుద్దాం, ఆయనకు తెలియజెబుదాం.